వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఉన్నాయి రికార్డ్స్ లో. బండి సంజయ్ గారు అన్నారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజలు చేస్తున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన బండి సంజయ్. సార్ మీరు అవి పట్టుకుని ఇక్కడ అథారిటీగా ఎవరు చేశారు? ఎవరు చేశారు? అంటే క్షుద్ర పూజలు చేస్తున్నారని బండి సంజయ్ గారు అన్నారు కరెక్టే. ఇప్పుడు మీరు ఒక మాట కూడా అన్నారు కేసీఆర్ గారు చేయించారు అని అంటున్నారు. ఇంకొకటి ఇలా నగ్నంగా పూజలు చేయడానికి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడా శ్రీనివాస్? అయితే ఒక కారణం కావచ్చు అది. వీళ్ళందరినీ అంటే రాజకీయ నాయకులు సినీ ప్రముఖులని ఒక హై పొజిషన్ కి తీసుకెళ్ళడానికి వాళ్ళకు పూజలు చేయడానికి నగ్న పూజలు అవసరం లేదు. అన్ని పూజలకు అవసరం లేదు. అన్ని పూజలకు అవసరం లేదు. ఎలాంటి పూజలు? కొంత కారణం కూడా ఉంటుంది. అమ్మాయిల అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎలాంటి పూజలకి? నగ్న పూజలకి కొన్ని రకాల యోని పూజలకి అమ్మాయిల అవసరం ఉంటుంది. అది కూడా ఒక అవ్వచ్చు అయితే కొంతమందిని ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి చేసే పూజలకి ఇలాంటి అమ్మాయిలను బలిస్తున్నారా? బలేం ఇవ్వలేదు అతను. సార్ మీరు చేస్తారా పూజలు? వాళ్ళ పూజలో పార్ట్ ఆఫ్ ది సార్ మీరు చేస్తారా ఇలాంటి పూజలు? పూజలో ఒక భాగం. అదే ఈ అమ్మాయిలను ఎందుకు తీసుకెళ్తున్నాడు మంచి పూజలు చేస్తే? మరి అమ్మాయిలు ఆ పూజ కొన్ని పూజలలో కన్యలు కూర్చోవాలి కాబట్టి వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళకి తగినటువంటి దక్షిణ ఇచ్చి చేసే అవకాశం ఉంది. తగిన అవకాశం ఉంది. అట్లా అవకాశం ఉంది అంటున్నాను నేను. చేశాను. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నతమైన స్థానానికి రావాలంటే మాకు పూజ చేయాలి కాబట్టి నీకు ఏ అమ్మాయి అయితే ఏ రాశి అమ్మాయి అయితే కావాలో అన్నిటికీ అమ్మాయిలు అవసరం లేదు. చెప్పారా? తెచ్చుకో నువ్వు మాకు పూజ చేయాలి. అందరికీ ఒకే రకం ఉండదు. ఒక్కొక్క నక్షత్రం రకరకాలు ఉంటాయి. ఒకళ్ళ అవసరం వేరు, ఇంకొకళ్ళ అవసరం వేరు. నీడ్స్ మారిపోతాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని కోరుకుంటాడు. ఒక పెళ్లిగాని అమ్మాయి పెళ్లి అవ్వాలని కోరుకుంటది. ఉద్యోగం లేనో నాకు ఉద్యోగం కావాలని కోరుకుంటాడు. కోరికలు మారిపోతాయి. అడిగిన దానికి చెప్పండి. అందరికి ఒకే పూజ ఉండదు. ఇలాంటి పూజలు చేయడానికి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడా ఈ శ్రీనివాస్? ఒక కారణం అయి ఉండొచ్చు. ఒక కారణం అయి ఉండొచ్చు. మళ్ళీ అలా ట్రాప్ చేసే మనిషిని మీరు వెనకేసుకుని ఎలా వస్తున్నారు? నేను సపోర్ట్ ఏం చేయట్లేదు. సపోర్ట్ చేస్తాను నేను చెప్పట్లేదు. సపోర్ట్ చేస్తాను నేనేం చెప్పట్లేదు. వాళ్ళు పిల్లల్ని కంటారు అని అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నాను. అసలు ఎందుకు అలా అన్నాడంటే అతనికి ఆ అమ్మాయి అవసరం ఉంది. ఆ అమ్మాయి ఒక కన్య కాబట్టి వర్షిణి అనేటువంటి అమ్మాయి అవసరం అతనికి ఉంది. ఎందుకంటే పూజలలో ఆమె కూర్చోబెట్టచ్చు కన్య కాబట్టి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు అమ్మాయి? పూజల్లో కూర్చోబెట్టి తన క్షుద్ర పూజలు చేసుకోవచ్చు. కానీ మొదటి భార్యను కూర్చోబెట్టడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? మొదటి భార్య అనే పదం వాడద్దు. అది పెళ్లి కింద కాదు అసలు. అదేంటి? ఇది పెళ్లి కింద అవుతుందా? ఇది కూడా పెళ్లి కింద కాదు. ఇది పెళ్లి కింద అవుతుంది ఎవరు చెప్పాడు? మరి ఎందుకు తాళి కట్టాడు? తాళి కట్టినంత భార్యది మెళ్ళ తాళి కడితే పెళ్లి ఎందుకు కాదు? ఆవిడ ఆల్రెడీ ఒక ఉన్నత స్థానంలో అడ్వకేట్. ఆవిడ కాదు, ఇద్దరిది పెళ్లి కాదు. మరి ఏం చేశాడు? ఎంచుకున్నాడా? అంటే ఇంతమందికి ఏం చూపించాడు? మరి వాళ్ళు చూపించి వాళ్ళు అనుకుంటారు కదా, అది పెళ్లి కింద కౌంట్ అవ్వదు. ఎందుకంటే చట్ట ప్రకారం కూడా నేను చెప్తాను, మన దేశంలో ఒక చట్టం ఉంది. చట్ట ప్రకారం ఇక్కడ అర్థమైపోయింది. ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? అర్థం కావట్లేదు. పెళ్లి చేసుకుంటారు వాళ్ళు అనుకుంటున్నారు. అట్లా వాళ్ళు అనుకుంటున్నారు పెళ్లి, అది పెళ్లి కింద చట్ట ప్రకారం చెల్లదు. అది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మన ఏదో చూసారు, ఒక అతను క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయికి మెల్ల తాళి కట్టించాడు. వాళ్ళ పెళ్లి అయిపోయింది. అమ్మాయి అబ్బాయి అయిపోయింది వాళ్ళకి పెళ్లి. ఏది తెలుసా? ఎవరు వాళ్ళకి అయిందా? మళ్ళీ బయట చేసుకుని ఉంటారేమో. ఇప్పుడు తాళి కడితే పెళ్లి కాదు. చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అబ్బాయి సార్ అక్కడ తాళి కట్టింది అబ్బాయి అయ్యాడు. ఇలాంటి వాళ్ళు కాదు. కేవలం తాళి కడితేనే పెళ్లి అయిపోయినట్టు కాదు. శ్రీనివాస్ లాంటి వాళ్ళు కాదు. మీరు మొన్న ఒక వీడియోలో కూడా చెప్పారు, పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అదే పని తను చేశాడు, పెళ్లి చేసుకున్నాడు అని అన్నారు. అది పెళ్లి కింద మీరు సమర్థిస్తున్నట్టే కదా? నేను సమర్థించట్లేదు. ఇక్కడ మనం జాగ్రత్త కూడా గమనించినట్లయితే, మీరు పెళ్లి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒక పౌరోహిత్యం పెళ్లి అంటే హిందూ మత సాంప్రదాయ ప్రకారం చాలా ఘట్టం ఉంటుంది. వినండి, మంగళసూత్రమే ముఖ్యం కదా. మంగళసూత్రం కట్టాలి, దాని ముందు కొంచెం వ్యవహారం కూడా ఉంది. కన్యాదానం చేయాలి. కన్యాదానం చేయాలి. కన్యాదానం చేయకపోతే పెళ్లి తల్లిదండ్రులు చేయాలి. శ్రీనివాస్ ఎవరు? ఈ శ్రీనివాస్ తల్లిదండ్రులను ఎందుకు తీసుకురాలి? అందుకనే పెళ్లిగా చెల్లదంటున్నాను. పెళ్లిగా చెల్లదు. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు. మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయాడు అంటున్నారు. పిలిచాడు, ఆమె వెళ్ళింది ఇష్టపూర్వకంగా. ఏ రకంగా పిలిచాడు? తనతో పాటు నేను ఎందుకు వెళ్ళాలి? నేను రానని చెప్పొచ్చు కదా. ఎవరితో? శ్రీవర్షిని నేను రానని చెప్పొచ్చు కదా. మీ నోటితో మీరే అన్నారు. నేనే అనట్లేదు కదా. ఆమె ఎందుకు వెళ్ళింది? ఒక నిమిషం. ఇప్పుడు మీరే బలవంతంగా ఒక మనిషిని రోడ్డు మీద తీసుకెళ్ళండి, చూద్దాం. ఇక్కడ నుంచి రోడ్డు చివరి తీసుకెళ్ళండి. పాసిబుల్ అని పాసిబుల్ నాట్ పాసిబుల్. ఒక నిమిషం ఆగండి. ఒక మనిషి వాళ్ళ ఇంటి నుంచి అంత దూరం ఇష్టపూర్వకంగా వెళ్తే తీసుకెళ్లిపోయాడు. బలవంతంగా తీసుకెళ్తే ఇష్టపూర్వకంగా వెళ్ళింది. ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు. ఇష్టపూర్వకంగా వచ్చేలాగా మీరే అన్నారు కదా, ఆయన కొన్ని పూజలు చేశారని. అదే పూజలు చేసి రప్పించారు. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ జరిగినాయి.
ఇస్తే ఎందుకు తీసుకున్నాడు? అతను ఐఫోన్ ఇచ్చాడు. అవును, ఐఫోన్ ఎందుకు తీసుకుంది? అమ్మాయితో అవసరం ఉంది కదా. ఏది ఎందుకు తీసుకుంది? నో అని చెప్పాలి, వెనక్కి అమ్మాయికి ఇచ్చాలి. తెలియదు కదా. ఆమె వెనక్కి ఇవ్వాలి. అవును, అయితే అవసరం తెలియకపోతే తీసుకుంటారా? ఒకటి సార్, ఎవడో వచ్చి ఐఫోన్ ఇస్తే తీసేసుకుంటారా? మీరే చెప్పారు. తీసుకోకూడదు. ఎవడో ఎందుకు ఇచ్చాడండి? మీరే చెప్పారు కదా అమ్మవారిలా కనపడ్డాడని సికింద్రాబాద్ లో. ఒక నిమిషం ఒకటి ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే పూజలు చేశాడు అని చెప్పేసి మీరే అంటున్నారు. అంత పెద్ద పూజలు చేసిన అతనికి ఒక అమ్మాయి మైండ్ డైవర్షన్ చేయడానికి చిన్న పూజ అవసరం లేదా? ఎన్ని పూజలు చేసి అమ్మాయిని మైండ్ మార్చుంటాడు? చేసి ఉండొచ్చు. మరి వశీకరణం కూడా చేసి ఉండొచ్చు. అంటున్నారు మీరు. ఏ రకంగా మాట్లాడుతున్నారు సార్? కొంచెమైనా వశీకరణం చేసి ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయాడని మీరు అంటున్నారు కదా, మరి అది తప్ప ఒప్ప? తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ చేశాడేమో. మళ్ళీ వెనక్కి వచ్చింది. వాళ్ళ మధ్య డబుల్ ట్రాన్సాక్షన్. సార్ వశీకరణ చేస్తే ఎన్ని రోజులు ఇంపాక్ట్ ఉంటుంది డబుల్ చెప్పండి? ట్రాన్సాక్షన్ అది మీరు చెప్పాలి. వాళ్ళ బ్రదర్ 3 కోట్ల వశీకరణ రూపాయలు చెక్ చేస్తే ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇంపాక్ట్ ఉంటుంది? 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. వాళ్ళు 3 కోట్ల రూపాయల చెక్. చెక్ వర్షిణి యొక్క బ్రదర్ కి ఇచ్చాడు అతను. ఎవరు? ఎక్కడే 3 ఒక్క నిమిషం ఆగండి, చెక్ క్యాష్ అయిందా? వాళ్ళ దగ్గరే ఉంది. నేను వాళ్ళు అడిగిన చెప్పారు. నాకు తెలియదు ఆ విషయం. గ్యారెంటీ ఫోన్ చేయండి, ఇచ్చాడు. మీ దగ్గర ఉంటే. వాళ్ళ దగ్గర ఉంది అది. వర్షిని వాళ్ళు వాళ్ళు చించేసామని చెప్తున్నారు. ఎవరైనా చెక్ చించేస్తారు? 3 కోట్ల రూపాయల చెక్ ఎవరు చించారు? నాకు తెలిసినంత వరకు. కాదు. మరి అది అబద్ధం అని ఎందుకు అనుకోకూడదు? అతని నోటెంబడి అతనే చెప్పాడు. అదే శ్రీవర్షిని బ్రదర్ అబద్ధం చెప్పాడు అనమాట. అయితే ఎవరు చెప్పారు అబద్ధము? ఎవరు చెప్పారు? శ్రీవర్షిని యొక్క సొంత బ్రదర్ చెప్పాడు. ఆ, తనకి 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. అది చెక్ వీడియోస్ మీద ఉన్నాయి. మనం ఎంత డబ్బులు వేయాలో మనకు వీడియోస్ తెలుసు. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. అదంతా మ్యానిపులేటివ్ థింగ్ అండి. నేను మాట్లాడి చెప్పించగలరా? వీడియో ఉంది కదా, ఆ. వీడియో చూపిస్తాం కావాలంటే. ఇప్పుడు అన్నిట్లో అవైలబుల్ ఉంది. నేను చెప్పేది యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనబడుతుంది. అన్నిటిని ఎలా నమ్ముతామండి మనము? ఇంత జరుగుతుంటే ఏది నిజం? Like వాళ్ళ ఇది నాన్న కూడా చెప్పాడు. మేడం ఒక్క చెక్ విషయం ఇచ్చాడని. అడుగుతానండి మీకు. ఎందుకు అనంటే ఇలాంటి మనిషి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే అబద్ధమే. ఒకటి, నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు, ప్రజలకు మంచి చేయడానికి వచ్చానన్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు సాధన చేశా, అన్ని సంవత్సరాలు సాధన చేశా అన్నాడు, అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళా ప్లేట్ ఫిరాయించేసి ఇంకొక విధంగా వచ్చాడు. ఏ విధంగా అంటే నేను ఇప్పుడు వస్త్రం ధరించుకొని వచ్చాను, ఖచ్చితంగా నాకు ఇక్కడ గుడి కట్టించుకుంటాను తెలంగాణలో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. నా దగ్గర రూపాయి లేదు, నా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, నాకు కావాలంటే చెక్ చేసుకోండి, నాకేదో భక్తులు పెడతారు తిండి అంతే, నాకు అది కూడా తిండి కూడా తినను అన్నాడు. ఫస్ట్ పాలు తాగుతా, ఏది పుర్రెలో నేను పాలు తాగుతాను, అంతకు మించి నాకేముండదు, కడుపుకు తిండి మేము తినము అన్నాడు. తర్వాత ఏమన్నాడు? భక్తులే మాకు అన్నం పెడతారు, ఎక్కడో మేము దారిలో తింటాము అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నా దగ్గర రూపాయి లేదు, ఎందుకుంటది నాకు, భక్తులు ఏదో అకాడా కార్డు అంట, కార్డులు కొత్తగా క్రియేట్ చేశాడు. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి క్రియేట్ చేశాడు అకాడా కార్డులు. ఆ కార్డు ద్వారా పెట్రోల్ పోస్తారు మాకు బంకులల్లా అన్నాడు. తర్వాత ఇప్పుడు చూస్తే 3 కోట్ల చెక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యక్తి మానసికంగా దెబ్బతిని సైకోయిజం అంటారా, లేకపోతే మీకేమనిపించింది మేడం ఒక సైకియాట్రిస్ట్? చూడండి, సైకాలజిస్ట్. సో ఫస్ట్ నుంచి తనకి చిన్నప్పటి నుంచి తనకు ఒకటి ఉంది, నేను బాగా ఎలివేట్ అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి, నేను ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఇంకా డెవలప్ అవ్వాలి అనే థింకింగ్ తనకు ఉంది. తనకి ఉన్నవన్నీ మెన్ ఫీలింగ్సే. ఏయో సిచ్యువేషన్స్ వల్ల ఆ సిచ్యువేషన్స్ మనం నాకు ఏదో చెప్పారు, బట్ వాట్ ఎవర్ ఆయన టర్న్ అయ్యాక దాని నుంచి తను ఎలాగా బయటికి రావాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎట్లా నేను పాపులారిటీ తెచ్చుకోవాలి అనే చూశాడు. చూడండి, ఆ పాపులారిటీ తెచ్చుకోవాలన్న విల్లు తనకి చిన్నప్పటి నుంచి బాగా ఉండటం వల్ల దీనికోసం ఏమైనా చెయ్యొచ్చు, తనను తాను ఎట్లయినా మార్చుకోవచ్చు. తనకు కావాల్సిన అటెన్షన్. సంవత్సరం రోజులు నేను ఒంటి కాళ్ళతో చేశాను అనుకోండి, నాకు ఒక క్యాపబిలిటీ వస్తుంది ఉంచుంటాకి. అప్పుడు నేను కూడా విభూతి పూసుకుంటే ఏమక్కర్లా, విభూతి పూసుకుని రుద్రాక్ష చేసుకుని ఫుల్ బట్టలు వేసుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటే నన్ను అలాగే చూస్తారు. నెక్స్ట్ డే అది కాదు మేడం, ఎందుకంటే నేను బయట వేసినాకే నాతో ఛాలెంజ్ చేశాడు. జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నాడు సింపుల్ గా. అలా వచ్చి అక్కడ ముత్యాలమ్మ జరిగినప్పుడు కూడా ఇతను ఆ సిచ్యువేషన్ తనకు అవకాశంగా తీసుకున్నాడే తప్ప అక్కడ ప్రేమ పొంగిపోయో లేకపోతే నిజంగా హర్ట్ అయిపోయో కాదు. నాకు ఒక్కటే డౌట్ అండి, ఫస్ట్ నుంచి అడుగుదామని. నేను సనాతన ధర్మం కోసం వచ్చా, ఆడపిల్లల కోసం వచ్చా, వాళ్ళు బాధింపబడుతున్నారు సొసైటీలో అంటున్నాడు. ఇప్పుడు వరకు పెళ్ళి అన్నాడు, ఇవన్నాడు, ఆ పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిళ్ళు డబ్బులు వీటి గురించి తిరుగుతున్నాడే గానీ ఇన్ని జరుగుతుంటే ఎక్కడ ఏమైపోయాడు ఆ మనిషి? నేనే ఎన్ని ఛానల్స్ లో కుక్కర్ లో పెట్టారని అవి పెట్టారని ఈ పెట్టారని నేను వస్తూ ఉంటుంటే ఎక్కడ ఏమైపోయాడు అప్పుడు? ఈయన హనీమూన్ అంటాడు, సాంగ్లు అంటాడు. ఈయన బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు మీరండి. ఐఎమ్ సారీ టు సే, బట్ మీరు బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటున్నారు ఇక్కడ. ధర్మానికి సపోర్ట్ చేయాలి. ధర్మం మాట్లాడట్లా మీరు, ధర్మానికి మాట్లాడట్లా మీరు. ధర్మం మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా ఎవరైనా 40 మినిట్స్ ఉంటే గొప్ప కాదండి. నువ్వు ఏం చేసావు ధర్మం కోసం, ఏం చేసావు చెప్పండి. ఏంటి సార్ ఫస్ట్
నేను అదే అడుగుతున్నా, ధర్మం ధర్మం అంటే అంటే ఏంటి ఏంటి? సనాతన ధర్మం అనేది ఉంది. అంటే ఏంటి? ఇందులో భాగంగా విభూతి పూసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాశీ ప్రాంతానికి వెళ్తే చాలా మంది కనబడతారు ఇట్లా నగ్న మేము సన్యాసులు. వెళ్ళాం. అసలు కాశీ ప్రాంతంలో ఎప్పుడైనా ఒక్క చూసారా నిమిషం. నగ్న సన్యాసులు చూసారా నేను కాశీలో? ఒక్క నిమిషం కాశీలో ఆగండి, చూసారా? నేను ఒక్క నిమిషం. సనాతన ధర్మం అంటే భరతఖండంలో ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు చేసేదే సనాతన ధర్మం. ఓన్లీ 40-40 మంది చేసేది కాదు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఆ సనాతన ధర్మం వాళ్ళ ఊపిరిలో ఉంటది. కొంతమంది బయటికి చెప్పుకొని చేస్తారు, కొంతమంది చెప్పకుండా చేస్తారు, కొంతమంది బట్టలు లేకుండా చేస్తారు, కొంతమంది బట్టలు వేసుకొని చేస్తారు, కొంతమంది కాష్టాల మీద పడుకొని చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అహోరాత్రులు హిమాలయాలలో తపస్సు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తపోమూర్తులు లేరా? ఇది భరతఖండం అని ఎందుకు అంటున్నారు? వేరే కంట్రీస్ అన్ని మన కంట్రీ ఎందుకు పూజింపబడుతున్నారు? మన భారతదేశంలో స్త్రీలు ఎందుకు పూజింపబడుతున్నారు? విగ్రహాలు ఎందుకు పూజింపబడుతున్నాయి అంటే వాటికి ఉన్న పవర్ అదే సనాతన ధర్మం. వీడు చేసేది సనాతన ధర్మం లాగా మీకు కనిపించిందా? మీరు వారణాసి అంటున్నారండి, అందరూ వెళ్ళారు. నేను మణికర్ణిక ఘాట్ లో ఒక 3 గంటలు 4 గంటలు అక్కడే ఉండి ఒక శవం వచ్చి అక్కడ మొత్తం అయ్యే వరకు ఉండి వచ్చిన దాన్ని అందరూ ఏదో ఒక పాయింట్ లో వెళ్ళారు. ఆధ్యాత్మికంగా ఏదో ఒక పాయింట్ లో వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఈ రోజు ఆయన వచ్చి సనాతన ధర్మం అని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని అందరినీ మోసం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోలేము. అందుకే అన్ని సంఘాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే అందుకే మాట్లాడుతున్నారు. హిందువుల గురించి మాత్రమే మాట్లాడని అవసరం లేదండి, అన్ని కులాలలోనూ ఈ దొంగ బాబాలు తయారయ్యారు. ఓన్లీ ఇప్పుడు అఘోరియే కాదు, అఘోరీ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు లేరా? ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలలో దొంగ బాబాలు ఉన్నారు. కానీ వీడు హైలైట్ అయ్యాడు బాగా. సార్ చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే ఇంకొకటి అండి, గోరి ఇంకొకటి మీరు వారణాసి అంటున్నారు, వారణాసిలో ఫేక్ బాబాలు లేరా అండి? వెళ్ళుంటారుగా, ఎందుకు లేరు? ఎంతమంది ఉన్నారు? మీరు వారణాసిని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తారు, అక్కడ కూడా చెత్త ఉంది. అక్కడ దిగంబరంగా తిరిగే వాళ్ళు ఉన్నారండి, అక్కడ కూడా చెత్త ఉంది. పాయింట్ దిగంబరిగా తిరిగే వాళ్ళు ఉన్నారు, లేరని అనట్లేదు. కానీ అక్కడ వాళ్ళు మోసం ఎక్కడ చేసే వాళ్ళు ఉన్నారు? ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? వారణాసిలో ఉన్నారు. వారణాసి ఇక్కడ పరిసర తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండే కల్చర్ అమ్మాయిని తీసుకెళ్ళట్లే. ఈయన నార్త్ ఇండియాలో పోతే అందరు కాళ్ళ మీద పడి దండాలు పెట్టారు. ఎవరికి? ఇప్పుడు పెట్టండి. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, క్షమించాలి నేను తప్పుగా మాట్లాడితే. ఈ నిమిషం నేను బొట్టు పెట్టుకొని నా చీర తీసేసి నేను 4 రుద్రాక్షలు వేసుకొని ఈ కొప్పు ఇక్కడ కట్టుకొని పోతే నాకు కూడా పెడతారు దండం. చేయండి మరి, మాకు అవసరం లేదు. ఎంత డేర్ ఉంది? మాకు అంత డేర్ కాదు, చెయ్యలేరు, ఎందుకు అవసరం కాదు, చెయ్యలేరు. యు కాంట్. Who said it can be done by people? Why should I do? నాకు సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను బట్టలు విప్పుతేనే అది జరుగుతుంది. ఎవ్వరు చెప్పలేరు, అంత ఈజీ కాదు అది. ఈజీ కాదండి, ఒక్క నిమిషం అండి. వణికిపోతారు. బట్టలు ఇప్పడం మీరు ఇప్పండి మరి. నాకు భయమే, నాకు అంత ధైర్యం లేదు. నేను చెప్తాను, నాకు భయం నాకు. నేను చెప్తాను, నాకు భయం. ఒక్క మాట తన సైకాలజీ చెప్తానండి. తను ఏమైనా చేసైనా మోసం చేద్దాం, ఏమైనా చేసినా అటెన్షన్ పొందుదాం ఇండియా మొత్తం. దానికోసం బట్టలు కాదు, ఇప్పుడు మళ్ళీ అబ్బాయిగా అవ్వాలనుకుంటే మళ్ళీ అబ్బాయి అవుతాడు. ఇప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ టార్గెట్ అదేనేమో. కానీ ఒకటి సార్, అంత ధైర్యం ఉండదు, అంత ధైర్యం ఉండదు, గజ గజ వణికిపోతారు అని ఒకటి మాట్లాడుతూ ఒక్క నిమిషము. ఒక ఆడది ఒక బిడ్డకి జన్మనిచ్చినంత ధైర్యంలో 10 minutes ధైర్యం కూడా లేదు వాడికి. పురుటి నొప్పులు పడమనండి తెలుస్తుంది వాడికి. బట్టలు ఇప్పి తిరగడం కాదు. సపోర్ట్ అనేది చేయట్లేదు. ఏం మేడం? సపోర్ట్ దారిలో కంటే గొప్పవాడా వాడు? ఎవరైనా దారి తప్పిన వాళ్ళు దారిలో పెట్టాలి. దారి తప్పిన వాళ్ళని మీరు దారిలో పెట్టినట్లేదు. తను చేసింది గొప్ప పని. సార్ మీరు బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతున్నారు ఇక్కడ. మీరు ఎవరైనా సపోర్ట్ ఒక్క నిమిషము. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ధర్మం గురించి కానీ ఆ శ్రీనివాస్ చేస్తున్న పనుల గురించి ఏదో పెద్ద తను చేసింది గొప్ప కార్యం అన్నట్టుగా మరి మురళీ శర్మ గారు కుక్కకి కూడా బట్టలు ఉండవమ్మా, జంతువులు కూడా బట్టలు వేసుకోవు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఈ వర్షిని తన ఇష్టపూర్వకంగా వెళ్ళింది అని అంటున్నారు. మరి ఆ వర్షిని నిజంగా తన ఇష్టపూర్వకంగా వెళ్ళిందా? నిజంగా తనకి ఏదన్నా హిప్నటిజం జరిగిందా? మీరు చెప్తే అది తెలుస్తుంది సార్. కొంచెం మీరు మాట్లాడండి సార్. ఇక్కడ ఇంతమంది చెప్పారు, విన్నాను. కానీ ఇక్కడ వాస్తవం ఎవరికి వాళ్ళకి వాస్తవం ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని వేరే వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏంటంటే అలియా శ్రీనివాస్, ఇక అఘోరియో గోరియో వాడి బొందో కానీ అలియా శ్రీనివాస్, అది పేరు శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ నాకు తెలిసినటువంటి పేరు మాత్రమే శ్రీనివాస్. ఇక బ్రహ్మ విషయం అయితే నాకు సంబంధం లేదు. అవి ఈ అలియా శ్రీనివాస్ బెల్లంపల్లి.
ఇది ఒకటైతే తెలుసు. పుట్టింది బెల్లంపల్లి, వాళ్ళ పేరెంట్స్ చెప్పింది మా కొడుకని, కాబట్టి మనం బెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గురించి 2 నిమిషాలు పక్కన పెడితే, సనాతన ధర్మం అంటే ఎదుటి వారికి ప్రాణం ఉన్నటువంటి జీవులు కావచ్చు, మనిషికి కావచ్చు, ఎదుటి వారికి ఇబ్బంది పెట్టకుండా మనకి మనంగా ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఇంకొక నలుగురికి బ్రతికించగలుగుతాము అనేది నేర్పేదే సనాతన ధర్మం. దీంట్లో ఒక కులము, ఒక మతం అనేది లేదు. ఈ భూ ప్రపంచం మీద ఎవరు పుట్టినప్పటికి నుంచి ఆ పుట్టిన పాప దగ్గర నుంచి కూడా పెరిగేంత వరకు కూడా వారి ఆలన పాలన పెరిగేసి ఇలా ఉండాలి, ఇలా చేయాలని వాళ్ళ పెద్దవారు నేర్పేది, వారి పెద్దవారు నేర్పేది, వారికి గురువులు నేర్పేది. ఇలా ఉంటేనే మన సమాజంలో బాగుంటాము అని చెప్పేది సనాతన ధర్మం. దాని వేడనాడి బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇలానే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పేటువంటి అఘోరా కాదు, అలియాస్ శ్రీనివాస్. అంటే ఒక ధైర్యంతో ముందుకెళ్ళాడు, ధైర్యవంతుడు, చేసిన తప్పు లేదు అన్నట్టుగా ఉంది కదా ఇక్కడ డిస్కషన్. ఇంకో విషయం, మన ప్రజలు ఎలాంటి వారంటే, మనము రాయికైనా దండం పెడతాం అంటే ఒక నమ్మకం. ఏ రాయికైనా దండం పెడితే కూడా మనకి మంచి చేస్తుందేమో అని మన మనసులు అంత పవిత్రమైనవి. మన పెద్దవాళ్ళు కావచ్చు, మన గురువులు కావచ్చు ఏం చెప్పారంటే, పెద్దవారే కాదు ఎవరు మంచి మాట చెప్పినా వినాలి. ఎవరు కూడా ఆ వేషధారణలో కనిపిస్తే ఆ గుళ్ళో మొక్కేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఆకారంలో ఎందుకండి మనకి తిరునాళ్ళ జాతర రోజున కొంతమంది వేషాలు వేస్తారు, పులి వేషం అని అలా వేస్తూ అమ్మవారి వేషాలు వేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మవారి అమ్మవారి వేషాలు అన్ని వేస్తూ ఉంటారు. మనకి బోనాలు చేస్తారు. బోనాలు చేసేటప్పుడు కూడా చాలా వేషాలు వేస్తారు. శివశక్తులు ఉన్నారు, అయితే అమ్మవారి పూనకం వచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ సమయంలో ఆరు మనిషి అని కావచ్చు, కానీ వారి మొక్కుబడి ప్రకారంగా వేసుండొచ్చు. కానీ చూసేటువంటి వారు ఖచ్చితంగా వారు పెద్దవారైనా, తండ్రి అయినా, బావ అయినా, దండం పెట్టుకుంటారు, కాళ్ళకి దండం పెట్టాల్సిందే. ఎందుకు అంటే వారిని చూడరు, అక్కడ మనిషిని చూడరు, వారికి వేసుకునేటువంటి వేషధారణ. అయితే అలాంటి వేషధారణలో అందరూ నమ్మే విధంగా జనాలు తప్పు లేదండి. అందరూ నమ్మే విధంగా నేనే దేవుణ్ణని ఆ ఆకారంలో వచ్చారు కాబట్టి అతన్ని నమ్మడం జరిగింది. వారి వెనకున్నటువంటి విషము తెలియదు. వారు వెనుకున్నది ఆ విషం కక్కేది ఏముంది అనేది తెలియదు. ఇక్కడ పాము ఉంటే మనము పామును కూడా పూజించి పాము కూడా పాలు పోసేటువంటి తత్వం మన హిందువులే కాదండి, మానవ జాతి ప్రతి ఒక్కరు కూడా పాము పొలాల్లో నీళ్ళలో తిరుగుతుంటే వద్రా బాబు పామును వదిలేసేయండి, పాలు పోసేద్దాము, మనకి ఏం చేయదు అనేటువంటి తత్వం మనకి నేర్పారు. దాంట్లోనే కూరులు ఉంటారు. ఆ పాముని విషం కక్కించి అది తాగి వారు కూడా విషపూరితంగా మారిపోయేసి ఇంకొకరిని కాటేసే విధంగా ఉంటారు. ఈ రోజుల్లో అయితే మనిషికి విషం, పాములకు అవసరం లేదు. మనిషే చాలు. మనిషి మాట్లాడేది, చూసేది, వ్యసనమే చాలు. ఇంకొక మనిషికి అది విషంలా అయిపోతుంది. ఎందుకంటే ఒకరు బాగుపడుతుంటే ఓర్చలేని తత్వంతో చాలా రకాలుగా బ్లాక్ మ్యాజిక్ చేయించాలి. ఒకప్పుడు కొట్టుకునేవారు. ఒకప్పుడు సమాజంలో ఏమయ్యేదంటే అన్నతమ్ముల మధ్య కావచ్చు, పార్ట్నర్షిప్ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏదైనా పెద్ద ఇష్యూస్ వస్తే 10 మంది సమక్షంలో కూర్చోబెట్టేసి చేసేవారు. ఈ రోజు మా పొరుగు పోతుంది, మాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం లేదు. ఏదైనా ఒక గురువు ఎక్కడో దగ్గర కనిపిస్తే చేతబడో, హిప్నాటిజమో, బ్లాక్ మ్యాజిక్కో, మందు పెట్టడం లాంటివి చేసి వారికి చేతిలో కాళ్ళు పడిపోయేలా చేస్తే మన జోలు రాకుండా ఉంటే వారు ఎదగకుండా ఉంటారు. ముందు వారి మీద కక్ష తీరిపోద్ది, వీరు సుఖంగా బతకొచ్చు. అంటే గడ్డి వాము మీద కుక్క తను తినదు, ఎదుటి వాళ్ళని తినదు. అలానే కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తారు. ఆ కుక్క జాతిలో కుక్కను కూడా అనుకోవడం వినేషం. ఎందుకంటే కుక్క విశ్వాసం కలది, ఖచ్చితంగా సార్, చాలా విశ్వాసం కలదు కుక్క. అయితే ఇలాగ జనాలను నమ్మటంలో తప్పు లేదు. ఆ వేషధారణలో ఉన్నారు కాబట్టి ఎవరినైనా నమ్ముతారు. ఇందాక అన్నారు బట్టలు విప్పదీసి రోడ్డు మీదకి వస్తే దేవుడు అని చెప్పి. బట్టలు విప్పదీసి రోడ్డు మీద తీసుకొచ్చేది ఒక శవానికి మాత్రమే. అది కూడా ఎట్లాగా పవిత్రమైనటువంటి తెల్ల వస్త్రాలు ధరించేసి, ఏ సాంప్రదాయంలోనే సరే చనిపోయినటువంటి వారికి కూడా బట్టలు ధరించేసి ఆ కాండకి వెళ్లేంత వరకు కూడా బట్టలు ఉంచేటువంటి విధానాలు. అక్కడ ఆ కాండలో ఎవరు వెళ్ళరు కాబట్టి అక్కడికి ఇది చివరి, ఇక ఆ ఒక మనిషి రూపం అనేది ఇంకా లేదు
ఆ ఎలా అయితే ఎలా పుట్టారో పుట్టారో అలా అలా పంపిస్తారు. పోవాలని చెప్పేసి అని అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచం మొత్తము ఆ ఖాండ అనుకుంటున్నారా? కాదు కదా. ఇది అలా తీసేసి తిరగడం ద్వారా ఆ సనాతన ధర్మంకి వ్యతిరేకత. ఎవరైనా సరే ప్రపంచంలో గ్రంథాలకి వ్యతిరేకలు ఉన్నారు, భాగవతాలకైనా వ్యతిరేకలు ఉన్నారు, బైబిల్కి ఖురాన్కి కూడా వ్యతిరేకలు ఉన్నారు. కానీ వీరంతా కూడా ఏర్పడింది సనాతన ధర్మంలో. దీనికి వ్యతిరేకత చేశారు అంటే ఖచ్చితంగా వారికి ఉరికమ్మ వేయాలి. అంతే. ముందు ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఉరికమ్మ వేస్తే మరొక 10 మందికి అలాంటి అవకాశాలు, అలాంటి ఆలోచన రాకుండా ఉంటుంది. మొదటిగానే తుంచేయాలి. చాప కింద నీరులా చేరారు అంటే మనకి ఉగ్రవాదుల కన్నా, మనం ఇప్పుడు బాధపడేటువంటి డ్రగ్స్ కన్నా కూడా వీరు చాలా ప్రమాద శాస్త్రు. ఇలాంటి వారు 10 మందిలో కాదండి, ప్రపంచంలో ఒక్కరున్నా కూడా ఆ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. అంటే తులసి వనంలో గంజాయి మొక్కలాగా, గంజాయి వనంలో తులసి మొక్క కాదు వీరు, తులసి వనంలో గంజాయి మొక్కలాగా. అంటే 3,000,000 దేవతలు మన ప్రపంచంలో అంటారు, 3,000,000 దేవతలు అంటారు. ఆ 3,000,000 దేవతలకు కూడా లంకిని శూర్పణఖ లాగా, లంకిని శూర్పణఖ పార్వతి అమ్మవారిని, సీతమ్మ వారిని, వీరందరి 3,000,000 దేవతలకు కూడా ఇబ్బంది పెట్టేసి నిద్రపోనీయకుండా చేసి చెవులో జోరీగలాగా వెంటపడేసి చేస్తూ ఉంటే ఆ రోజుల్లో ఆ దేవుని స్వరూపంగా చిరంజీవి అయి వచ్చిన తర్వాత అతన్ని ఆ మరణం చేయడం జరిగింది, వారిని సంహరించడం జరిగింది. అంటే చిరంజీవిగా జీవిస్తే ఆ చిరంజీవిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే చంపగలుగుతారు వారిని. అంటే ఈ రోజులో వచ్చేటప్పటికి సగటు మనిషికి అలాంటి అవకాశాలు లేవు. ఎందుకంటే సనాతన ధర్మంలో కూడా ఉక్కుల్ని శిక్షించడానికి లేదు, కానీ ఉన్నది. దానికి కొన్ని పద్ధతుల ప్రకారంగా మనకి పోలీసులని రాజ్యాంగం ఉంది కాబట్టి మనకి ఇప్పుడు రావట్లేదు కదా. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తున్నారంటే ఒక రాష్ట్రంలో తను ఒక హల్చల్ చేసి గొడవ చేసి రచ్చ చేసి ఇంకో రాష్ట్రానికి పంపిస్తున్నారు, అట్లా బదిలీ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, సమాజంలో చాలా మంది ఉన్నారు. బయటికి వెళ్ళేసి ఒక పురుషుణ్ణి గాని ఒక స్త్రీ గాని మీద చేయి వేయండి, ఖచ్చితంగా అక్కడ నలుగురు కలిసి మనల్ని నేలంటిస్తారు. అవునా కాదా? అలాంటప్పుడు ఒక స్త్రీని ఇలా బంధించి తీసుకెళ్ళి వారి ఫ్యామిలీలో ఒక మాసం పాటు వారి దగ్గర ఉండేసి వారికి ఏదో రకమైన విద్య వీరికి నేర్చుకొని అలాంటి విద్యను వారి మీద ప్రయోగం చేసేసి ఆ విద్య ద్వారా వారి దగ్గర ఒక మాసం ఉండి వారి పిల్లనే తీసుకెళ్ళిపోయారు. వారికి కూడా అదే హిప్నాటిజంలో ఇంకా ఉన్నారు వారు. అది హిప్నాటిజం కావచ్చు, చేతబడి కావచ్చు, వగేరా వగేరా, దానికి పెట్టినటువంటి పేర్లు ఏవైనా కావచ్చు. అవతారానికే పేరు లేనప్పుడు వారు పెట్టినటువంటి పేరు ఏదైనా కావచ్చు. ఇప్పుడు అదే తన రూపం చూసే ప్రజలు అట్రాక్ట్ అయిపోయి దేవుడని నమ్మేసి కాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఆ రూపాన్ని చూసి ఎందుకు ఇంట్లోకి ఆహ్వానించకుండా ఉంటారు? అయితే వీరి దగ్గర ఏంటంటే మంచి చేసేటువంటి విద్యలు లోక కళ్యాణార్థం కోసం చేస్తారు. కొంతమంది గురువులు ఇప్పుడు అతను వేసుకున్నటువంటి వేషధారణ అఘోరీలు అంటారు. వారు జనారణ్యంలోకి రారు. జనారణ్యంలోకి వస్తే వీరికి ఉన్నటువంటి కోపాలకి, తాపాలకి, వీరికి ఉన్నటువంటి ఆశ, అత్యాశ, ఇలాన్నిటికీ వారికి మైండ్ చలించిపోయేసి ఇక్కడ ఉన్నటువంటి వారిని కొంతమంది చూస్తే వారికి మైండ్ చలించిపోయేసి వారిలో నేర్చుకునేటువంటి విధానం తగ్గిపోతుంది. వాటిలో ఉన్నటువంటి శక్తియుక్తులు పవర్ అనేది తగ్గిపోతుంది. అందుకని వారు ఎవరు జనారణ్యం లేనటువంటి ప్రదేశాల్లో, అడవుల్లోనో లేదా హిమాలయ ప్రదేశాలు లాంటి వాటిల్లోనో వారు జీవిస్తూ వారికి వారు స్వయం పాకం చేసుకుంటూ వారి జీవనాధారం వారు సాగిస్తూ ఎప్పుడు కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉండేటువంటి వారు ఉన్నారు. అవసరమైతే వస్తారు. ఇంకా స్వయం పాకం కూడా పక్కన పెడితే ఒక ఉసిరికాయ తిని ఉంటారు వాళ్ళు. ఆ ఉసిరికాయకు ఉన్నటువంటి పవర్ అది. ఎక్కువ సన్యాసులు భుజించేటువంటి ఒక పదార్థం ఏదైనా ఉంది అంటే ఉసిరికాయ. అయితే అలాంటి వారు ఉండేసి ఆ దేవుని ధ్యానంలో ఉండేసి ప్రపంచానికి ఎప్పుడైనా వారి అవసరం ఉన్నప్పుడు ఒక తండగా వస్తారు. ఒకరిగా రారు. వారు ఒక తండగా వచ్చి ఆ అవసరం నిమిత్తం అయిన తర్వాత వారు మళ్ళీ వారి ప్లేస్ కి వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూసినటువంటి మిలిటరీ వారి లాగా ప్రపంచంలో మిలిటరీ వారు ఎంత అయితే అవసరమో అలాంటి వారు కూడా అవసరం. కుంభమేళాలో వచ్చారు కదా, కుంభమేళాకి ఎందుకు వచ్చారు? 150 సంవత్సరాల తర్వాత కొన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు? ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయడానికే వాళ్ళందరూ ఒకేసారి వచ్చారు. మరి ఈయన ఏ శ్యామలం చేయడానికి వచ్చాడు? అయితే ముఖ్యంగా ఈ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారు, అంటే ఈ శ్రీనివాస్ కాదు, అలాంటి డ్రెస్సులు వేసుకొని అలాంటి వేషధారణతో నేను పలాని పేరు అని పెట్టేసుకొని వచ్చిందానికి అలాంటి వారు లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి ప్రక్రియలు చేస్తారు. కానీ ఆ పేరుతో ఈ అఘోరిని ఎవరైతే అనుకుంటున్నాడో ఆయన, ఈ అలియాస్ శ్రీనివాసు విద్యలు అయితే తనకి మంచివి రావు, లోక కళ్యాణార్థం కోసం చేసేదైతే ఉండదు.
అతను నేర్చుకున్నటువంటి విద్యలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఎదుటి వారిని వశీకరణ చేయటం, హిప్నటైజేషన్ చేయటం, బ్లాక్ మ్యాజిక్ చేయటం, చేతబడి చేయటం, మందు పెట్టడం, ఇలాంటి ఈజీగా నేర్చుకునేటువంటి క్రియ పద్ధతులు కూడా ఈ రోజు మనకి ఈ ఏఐ టెక్నాలజీలో మందు పెట్టడం అన్నారు. అంటే అంటే వశపరచుకోవడానికి మందు కూడా పెడుతుంది. వశపరచుకోవడానికి గల కారణాలు వాటిలో వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అంటే దానికోసం మందు పెడుతూ ఉంటారా అంటున్నా. మందు అనేది దొరుకుతుంది మనకి. ఆ మందు ఫుడ్ లో కలిపి పెట్టడం ద్వారా, ఎందుకండి పక్కన కూర్చొని బాడీకి చేయిలాగా చూసుకొని ఆయిల్ ఉంటది, ఆయిల్ అలా పూసుకొని షేక్ హ్యాండ్ ఇస్తే కూడా మీ వైపు వచ్చేటువంటి మందులు ఉన్నాయి ఈ రోజున. ఈ రోజు వచ్చినాయి కావు, కొన్ని ఎప్పటి నుంచి మూలికలు ఉంటాయి. మనకి టెక్నాలజీ మూలికలు కొన్ని ఉంటాయి. అప్పట్లో అవసరమైన వరకు సెట్ చేసేవారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేసి అలాంటి చేసేవారు కూడా ఎక్కువైపోయినారు. అలా కూడా చేయొచ్చు. అయితే దాని ద్వారా మంచి చేసేవారు గురువులు చాలా మంది ఉన్నారు, చెడు చేసేవారు ఇలాంటి వారు, వారికి అవసరమైనటువంటి చెడుని చేస్తారు. అయితే ఈ అలియాస్ శ్రీనివాస్ ఏమైతే ఉన్నారో ఇతను చెడు రూపంలో వచ్చేసి మనకు ఉగ్రవాద డ్రగ్స్ ఏదైతే బాధిస్తుంది జనానికి, అదే విషయంలో వీరు బ్రతకడానికి వేసుకునేటువంటి వేషధారణలో అలాంటిది ఏదో ఒక అడవిలో తిరిగాడు, పాదయాత్రలు చేశారు, అడవిలో తిరిగి ఏదో ఒక గురువు దగ్గర చెడు విద్యలు అనేది నేర్చుకొని ఆ చెడు విద్యలు సగం సగమే నేర్చుకుంటారు. అలాంటివి ఏంటంటే యక్షిణి విద్యలు అంటారు, బాగలముఖి, భానుమతి, ఇలాంటి విద్యలు చాలా ఉంటాయి. అలాంటి విద్యలు సగమే నేర్పుతారు గురువులు. సగం నేర్పిన తర్వాత గురువుకి వీరికి అమ్మవారికి ఎవరికైతే ఉపాసన చేస్తారో వారికి ప్రాణంతో ఉన్నటువంటి స్త్రీలు కావాలి, కన్యలు కాదు, స్త్రీలు కావాలి. వారికి ఎలాంటి బంధం ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, అందరు ఇందాక కన్య కన్య అంటారు, కన్య కాదు. కన్య అనేది వాస్తవంగా చెప్పాలంటే ఋతుస్రావం అయిన తర్వాత 3 నెలలకి కన్యత్వం ఉండదు. అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉంటుంది, మీకు ఇంకా కావాలంటే గౌరీ పురాణంలో ఉంటుంది. మనిషికి ఎవరైతే స్త్రీ ఉన్నారో వారు ఋతుస్రావం తర్వాత 12-13 సంవత్సరాలకు వారికి ఏర్పడిన తర్వాత ఆ తర్వాత 3 మాసాలకి కన్యత్వం అనేది ఉండదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ అఘోరాలను పెట్టుకున్నటువంటి వారికి, ఈ చెడు తత్వం పూజలు చేసే వారికి కావాల్సింది స్త్రీ, బంధాలతో లేనటువంటి స్త్రీ, బంధాలతో విముక్తి పొందినటువంటి స్త్రీ. అలాగా ఆ బంధాన్ని విడనాడి వచ్చేయాలి. ఆ విడనాటానికి వీరు వెళ్ళేసి వారి మీద, వారి ఫ్యామిలీ మీద హిప్నటిజం వారి మైకలో ఉండేలా చేసుకుంటారు అనుకోవచ్చు. అందరు కూడా వారి మైకలో ఉండి వారి గురించే మాట్లాడతారు కదా అని ప్రజలందరితో మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతారు, మాకేం జరగలేదు అని చెప్తారు. కానీ మందు తాగిన వాడు చేసేటువంటి అలచలలు ఎలా ఉంటాయండి, వారి మైండ్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక్కటి గురువు గారు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ వర్షినికి మీరు చెప్పిన తర్వాత నాకు ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఇట్లా చేతికి కూడా రుద్దుకొని ఆకర్షణీతులుగా చేసుకోవచ్చు, అమ్మాయిని మొత్తం హిప్నటిజం చేయొచ్చు అన్నారు. మరి అంత సింపుల్గా ఉన్న చిన్న చిన్న లాజిక్స్తోనే పడేస్తున్నప్పుడు ఇందాక గురువు గారు ఒకటి అన్నారు, మురళి గారు ఏమన్నారంటే ఆ అమ్మాయి తప్పులేదా, అమ్మాయి ఇష్ట ప్రకారమే వెళ్ళింది అన్నారు. మరి ఈ ఇష్టాన్ని అలాగే మార్చుంటాడు కదా. అయితే ఆ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఎలాంటి మనిషినైనా వారి వశం చేసుకోవచ్చు. కాకపోతే అయిన తర్వాత వారి విషయం ఎలా ఉంటుందంటే మనలాగానే అందరిలానే మాట్లాడతారు అందరితో, కానీ ఆలోచన, మైండ్, మనస్సు ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారి మీదే ఉంటాయి. క్షణక్షణానికి ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో, ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో, సరిగా ఉన్నారో లేదో. అయితే ఇది ఒక 2 మినిట్స్ ఇలా ఉంటారు. ఇలా ఉన్న తర్వాత ఆ మనిషి ఆలోచన ప్రతిసారి కూడా ఈ అలియాస్ శ్రీనివాస్ గురించి ఆలోచించడం వీరికి ఉన్నట్టు సిమ్టమ్స్ ఏంటంటే ప్రతిసారి ప్రతి సెకండ్ కూడా వారి గురించి ఆలోచన, వారు ఏది చేసినా అదే నిజం, అదే వాస్తవం, జనాలందరికీ తెలియదు, మేమే కరెక్ట్ ఉన్నాం అని వీరు ఫీల్ అవుతారు. వారి గురించి ఎవరైనా హెచ్చరిస్తే వారి మీద కోపం వస్తుంది, ఆలోచన విధానం మారిపోద్ది, చంపేయాలి అనే విధంగా వెళ్ళిపోతారు. నన్ను ఒంటరిని చేసి, నన్ను ఏదో చేసి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.